అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవి. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నామండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఆయన యందంటే యేసయ్య యందండి. యేసయ్య యందు గుప్తమైన దేవుని జ్ఞానం అడిగితే దేవుడు సొలొమోను ఎవరి జ్ఞానం కావాలన్నా, సర్వసంపదలు కావాలన్నా ఎవరిని అడగాలి? యెహోవాని అడగాలి. దేవుని అడిగినట్లయితే ఇస్తానని యాకోబు రాసిన పత్రికలో చెప్తున్నాడు యేసయ్య. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడగవలను. దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు ధారాళముగా అందరికీ ఎవరిని కూడా గద్దింపడంటండి. నువ్వు ఎందుకు అడిగావు, నీకు ఇవ్వను అని అనడంటండి. ప్రతి ఒక్కరికి ధారాళంగా ఇవ్వడానికి ఆయన ఉన్నాడండి. దేవుడు మనకి ధారాళంగా అనుగ్రహిస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో జ్ఞానం అడిగిన వారు ఎవరో చూద్దామండి. బైబిల్ గ్రంథంలో సొలొమోను దేవుని జ్ఞానంని అడిగాడు. ఫస్ట్ ఎందుకు సొలొమోను దేవుని జ్ఞానం అడిగాడంటే, సొలొమోను బాల్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు రాజుగా నియమించబడతాడు. అంత పెద్ద జనాంగాన్ని ఎలా దేవునికి పరిపాలించాలో తనకి జ్ఞానం కావాలని దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. యేసయ్య, దేవా, నాకు ఇంత పెద్ద చిన్న బాల్యంలోనే ఇంత పెద్ద రాజ్యాన్ని ఇచ్చావు, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి అని ప్రార్థించినప్పుడు యెహోవా తండ్రి మురిసిపోయాడంటండి. సొలొమోను జ్ఞానాన్ని అడగగానే అప్పుడు యెహోవా తండ్రి అన్నాడంట, నీ తరంలో కాదు, నీ ముందటి తరంలో కాదు, నీ వెనక తరంలో కాదు, ఎవ్వరు కూడా నీవు అడిగినట్లుగా జ్ఞానాన్ని అడిగేవారు ఉండరు. కానీ నువ్వు జ్ఞానాన్ని అడిగావు, నీకు జ్ఞానంతో పాటు సర్వసంపదలు నీకు ఇస్తున్నాను అని చెప్పేసి సొలొమోను మహారాజుకి దేవుడు సర్వసంపదలు కూడా ఇవ్వటం జరిగింది. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవండి. మనలో ఎవరికైనా ఏమైనా కొదువైనట్లయితే అది ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కొనవలనండి. అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మన అవసరాలని తీరుస్తాడు. మనకు బుద్ధి విజ్ఞాన సర్వసంపదల్ని ఆయన దయచేస్తాడు. తర్వాత యేసయ్య అండి ఈ లోకంలో ఉన్నప్పుడు విద్య లేని పామరుల్ని ఆయనకి శిష్యులుగా ఎన్నుకున్నాడు. ఎవరిని? పామరుల్ని, విద్య లేని పామరులైన వారిని ఆయనకి శిష్యులుగా ఎన్నుకున్నాడు. ఆయనకి శిష్యులుగా ఎన్నుకొని వారికి ఆయన జ్ఞానాన్ని బోధించి వారిని బూదిగంతముల వరకు సువార్త ప్రకటించడానికి పంపించి ఉన్నాడు. మరి ఎంత గొప్ప పని చూడండి. వాళ్ళకి అసలు ఏమీ రాదు, చదువు రాదు, ఏమీ రాదు, తెలివి లేదు, ఏమీ లేదు, చాలా విద్య లేని పామరులు వాళ్ళు. అలాంటి పామరులను ఎన్నుకున్నాడు యేసయ్య. ఎన్నుకొని వారిని మనుషులను పట్టే జాలరులుగా చేశాడు. చేపలు పట్టుకునే వారిని మనుషులు పట్టు జాలరులుగా చేసి బూదిగంతముల వరకు నా సువార్తను మీరు ప్రకటించుడి అని ఆ 12 మంది శిష్యుల్ని 12 ప్రాంతాలకు, దేశం అంతటా, ప్రపంచం అంతటికి వారిని విస్తరింపచేశాడు. కాబట్టి బూదిగంతముల వరకు వారు సువార్త ప్రకటించడానికి వారికి దివ్య జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? యేసయ్య దగ్గర నుండి వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది వారి జ్ఞానము? యేసయ్య దగ్గర నుండి వచ్చింది. కాబట్టి మనకి జ్ఞానం కొదువైన ఎవరిని అడగాలండి? యేసయ్యని అడగాలి. అప్పుడు మనకు ఆయన అన్ని కూడా ప్రసాదిస్తాడు. కావున బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు యేసయ్యలో గుప్తమై ఉన్నవి. కాబట్టి ప్రభువు అద్భుతంగా మనకు అన్నీ కూడా సమకూరుస్తాడండి. మనం అడగాలే కానీ మనం ఏది అడిగితే అది మన అడుగు వాటికన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యంత అధికమైనవి మనకి అనుగ్రహిస్తాడు యేసయ్య. కాబట్టి యేసయ్యని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి యేసయ్య పాదాల చెంతకు చేరి, యేసయ్య, ఇది నాకు జ్ఞానం కొదువైంది యేసయ్య, ఈ జ్ఞానాన్ని అనుగ్రహించే యేసయ్య అని మనం ప్రార్థించుకున్నట్లయితే యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తారండి. కాబట్టి బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు మనలో దేవునిలో గుప్తమై ఉన్నాయి. మనకు కావాలంటే ప్రసాదించేది ఎవరండి? యేసయ్య అండి. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమై ఉన్నవి ప్రభునందు,
బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభువన్నీయునొసగి అద్భుతముగా ప్రభువన్నీయునొసగి దీదును నా బ్రతుకంతటిని. యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగా నేనను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగా నేనను దినము. యేసుని కొరకు మనం ఈ లోకంలో జీవించున్నట్లయితే మనకు ఆయన బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలను ఆయన మనకి అద్భుతంగా మన జీవితంలో అన్నిటిని ప్రసాదిస్తాడండి. దేవుడు మనకు కావాల్సిందల్లా మొదట మనం చేయవలసిందల్లా ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాల చెంత వేడుకోవాలండి. మనకి ఏది అవసరమో అది అడిగినట్లయితే యేసయ్య మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి మనము ఈ చిన్న వాక్యాన్ని విని ఈ చిన్న వాక్యంలో ఇచ్చినట్లుగానే బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఎవరికైనా కొదువుగా ఉంటే వారు ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. కాబట్టి మనం ఈ రోజు నుండి మనకేమైనా కొదువైనట్లయితే యేసయ్య సంతకు చేరి యేసయ్య పాదాలు పట్టుకొని పాదాల దగ్గర వేడుకుంటే ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా ఇచ్చేవాడు, దయామయుడు, ధారాళంగా ప్రసాదిస్తాడు. కాబట్టి మనం ఆయన పాదాల చెంత చేరి ఆయన్ని వేడుకున్నట్లయితే మనకు కావలసిన సమస్తము ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు నాయన. మేము మాట్లాడిన వాక్యంకై మీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ వాక్యమును ప్రభా నీరు కట్టి మా హృదయంలో ఫలింపచేయండి ప్రభా. ఆయా బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నవి అని మాట్లాడారు ప్రభా. అట్టి జ్ఞానాన్ని పొందుకోవడానికి మాకు దయచేయండి ప్రభా. ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి మాకు వినయ విధేయతలు నేర్పించి మీ పాదాల చెంత చేరి మొరపెట్టుకొని మేము పొందుకునేలాగా సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.